తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ దగ్గర మీరు ధర్నకు తలపెట్టారు, శాంతియుతంగా చేస్తున్నారు, భారీ ఎత్తున జనాలు వచ్చారు. మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు చేయవలసి వచ్చింది? ముందుగా నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ. ఈరోజు కొట్లాడేది ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత ఏంటంటే కొట్లాడి సాధించి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఇవాళ రాష్ట్రంలో 3 కోట్ల 4 కోట్ల మంది అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తే ఈ తెలంగాణ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈరోజు తెలంగాణ? అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, గత పాలకుల పట్ల అన్యాయాలు జరిగినాయి అని చెప్పి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వానికి మేము గత ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టినాం. ఎంపీ ఎలక్షన్లకు, ఎమ్మెల్సీ ఎలక్షన్లకు పూర్తిగా 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులందరూ కూడా మద్దతు తెలిపినాం ఈ ప్రజాప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజాప్రభుత్వ నాయకులు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తామని మాకు ఖచ్చితంగా మాట హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఏజెన్సీ ఈ నెలతో టైం అయిపోయింది. ఇప్పుడు ఈ వచ్చే నెల నుంచి ఏజెన్సీలను మీరు రద్దు చేసి మాకు నేరుగా జీతాలు ఇవ్వాలి, అందడం కోసమే ఇవ్వాలి శాంతియుత ధర్నా చేస్తూ ఉన్నాము. అలాగే చాలా డిపార్ట్మెంట్లలో మాకు 3 నెలల నుంచి 5 నెలల జీతాలు కూడా పెండింగ్గా ఉన్నాయి. మా జీతాలు చెప్పుకుంటే చెప్పుకోకూడదు కూడా, ఎందుకంటే చెప్పుకోలేని పరిస్థితి మాది. ఇవాళ ఆత్మ గౌరవం కూడా లేదు మాకు. ఇవాళ ఇళ్ళ 10,000, 12,000, 13,000, ఇవాళ 9,000 రూపాయలు కూడా మా వాచర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు 8,000 రూపాయలకు. ఎందుకు శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది? దగ్గరుండి శ్రమ దోపిడీ ప్రభుత్వం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నాం మేము. అందుకనే ఏజెన్సీలను రద్దు చేస్తే ప్రభుత్వం మీద ₹1 ఖర్చు పెట్టకుండా మా అందరికీ 20,000 రూపాయలు, 22,000 రూపాయలు జీతాలు వస్తాయి. అలాగే పీఆర్సీ కమిటీలు ఇచ్చినాయి. గత పీఆర్సీ కమిటీలు ఏమి ఇచ్చినాయి? వీళ్ళకి మొదటి కేటగిరీకి 19,800 ఇవ్వాలి, రెండో కేటగిరీ 27 ఇవ్వాలి, 30,000 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళకి ఒకసారి ఇంక్రిమెంట్, ఒకసారి పీఆర్సీ పెరిగితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెరిగి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకు పెరుగుతున్న నిత్యావసర దొరుకుతుందా 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్తే కూడా అటువంటి ఇంక్రిమెంట్లు లేవు, ఏం లేవు. మేము ఎప్పుడో 2018లో తీసుకున్న జీతమే ఇంకా 24 వరకు తీసుకుంటా ఉన్నాం. అంటే ఎంత దుర్భరస్థితిలో ఉన్నాం మేము ఆలోచన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు పర్మనెంట్ చేస్తామన్నారు, మీ సమస్యలన్నీ తీరుస్తామన్నారు, మీకు హెల్త్ కార్డు ఇస్తామన్నారు. ఏ ఒకటన్నా అమలు అయిందా? మీ సమస్య పరిష్కారం అయిందా? ఇప్పటి వరకు 8 నెలల కాలంలో అయితే మాకు ఇంకా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ప్రజెంట్ అయితే అమలు కాలేదు కాబట్టి ఈరోజు శాంతియుత ధర్నా పేరు మీద మేము వచ్చాము. ఇప్పటికి కూడా మేము ప్రజాప్రభుత్వానికి శాంతియుతంగానే మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏమైతే హామీలు ఇచ్చిరో ఏజెన్సీ రాష్ట్రంలో 700 ఏజెన్సీలు తరిమి కొట్టి 2 లక్షల వైపు మీరుండి నిజంగా ప్రజాప్రభుత్వం అని చెప్పి చూడండి. మేమే 1,00,000 మందితోని మా కుటుంబ సభ్యులతోని మీకు ఎల్బీ స్టేడియంలో మేము పెడతాం పెద్ద సభ, కృతజ్ఞత సభ, లేదంటే నిరసన సభ కూడా అవుతుంది అదే 1,00,000 మందితోని కూడా ముందు. ఎందుకంటే మీరు ఏజెన్సీలు అమ్మంటే వద్దు మీరు, ఎందుకంటే ఇది అత్యంత దారుణమైన. మా మీద 18% జీఎస్టీ కడతా ఉన్నారు, 4,000 రూపాయలు తింటా ఉన్నారు వాళ్ళు. కమిషన్ పేరు మీద 1,000 రూపాయలు కడతా ఉన్నారు. మీరందరూ 2 లక్షలు ఇలా పనిచేసే ఉద్యోగస్తులు చనిపోతే ఏజెన్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ₹1 రాలేదు. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఒక వసీం అనే మా తోటి ఉద్యోగి చనిపోతే 3 పిల్లలుండి కూడా ఇలా రోడ్డున పడ్డది. ఇవాళ ఎవరు ఆదుకోవాలి? అలాంటి ఎంతమంది చనిపోయారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే తెలంగాణ కోసం చనిపోయారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం కూడా చనిపోతాం. ఎందుకు మీరు కల్పించకూడదు? మీరు తెలంగాణ బిడ్డలం కదా, మేము ఎందుకు అడగొద్దు? అడిగే హక్కు ఉంది తెలంగాణ బిడ్డలుగా, మాకు చేసే హక్కు కూడా మీకు ఉందని మరి చెప్తా ఉన్నాం. ఇవాళ మా పేరు మీద జీఎస్టీలు ఆపండి, కమిషన్లు ఆపండి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మీరు మనిషికి ₹100 కట్ చేసినా కూడా కార్పొరేషన్ ఫండ్ 3 కోట్ల రూపాయలు అవుతుంది ప్రతి నెల. మీరు ఆ ఫండ్తోనే మాకు ఇవాళ మా కుటుంబం చనిపోయినా, ఎవరు చనిపోయినా 10 లక్షలు ఇవ్వచ్చు. ఇవాళ ఇంకొకటి కార్పొరేషన్ ఇస్తూ కార్పొరేషన్ ఇచ్చి జీతాలు ఇవ్వడం కాదు, మినిమం టైం స్కేల్ కూడా ఖచ్చితంగా అమలు చేస్తేనే మాకు ఇవాళ ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇవాళ మీరు జరుగుతున్న రిక్రూట్మెంట్ భాగంగా మొన్న మైనార్టీ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ చాలా డిపార్ట్మెంట్లు ఇవాళ ఉద్యోగాలు తీసేస్తారు. మాకు ఒకటే ఫోన్లో వస్తున్నాయి. ఇలా వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మరి ఉద్యోగ భద్రత కూడా లేదు. ఇవాళ మాకు ఉద్యోగ భద్రత కూడా ఖచ్చితంగా ఇచ్చి సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని చెప్పి మేము అలాగే ఇలా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటే సిగ్గుచేటు 1వ తారీఖు వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. మాకు జీతాల కోసం నెలల కోసం ఎదురు చూడాలంటే తెలంగాణ జరిచినందుకు ఇదా జరుగుతున్నటువంటి అన్యాయం అని కూడా మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అవుట్ సోర్సింగ్? అంటే మీకు పని భారం ఎట్లా ఉంటుంది? మీ ఒత్తిడి ఏంటి? మళ్ళీ మీకు ఎన్ని రోజుల నుంచి ఈ జీతాలు ఆగినాయి? సో మీరు ఎంత పనికి తగిన వేతనం కావాలంటారు? ఎంత కావాలి? అసలు పనికి తగ్గ వేతనం అంటే మాత్రం ఎవరికి అమలు కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలే దగ్గరుండి శ్రమ దోపిడి ఉదయం నుంచి మొదలు పెడితే ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా అధికారం నుంచి ఇలా వెళ్ళాలి. మొన్న సెక్రటరియట్లో కూడా అధికారుల వేలింపుకి ఒక మాతో ఉద్యోగి చనిపోయిండు. ఎట్లా ఉండదంటే ఇలా అధికారులు ఒక్కొక్క అధికారి దగ్గర ఇళ్ళల్లో అనధికారికంగా పనిచేస్తూ ఉన్నారు. 5 డ్రైవర్లు కానీ, అటెండర్లు కానీ, వాచ్మెన్లు కానీ ఇళ్ళల్లో పని చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఒక టైం అంటూ ఉండదు. ఇలా ఇందాక చెప్పిన మిత్రుడు బేస్ క్యాంపర్లో వాళ్ళు 24 గంటల అడవుల్లో ఉండాలంట. వాళ్ళకి ఒక సెలవు కూడా ఉండదు. ఇలా మరి వాడు ఎట్లా బతకాలి?
వాళ్ళ జీతం ఎంత 9,000 రూపాయలతో నువ్వు అడుగులో ఉండాలి, లక్షలు జీతుకునే వాళ్ళు మీరు బయట ఉండాలి. మరి ఇది ఎక్కడ ఉంది? మాకు సమాన పనికి సమానమైతే ఎక్కడ ఉంది? మాకు ఇంకా అసలు పని భారం అంటే మాకు టైం తెలియట్లేదు. వాళ్ళు వచ్చి చెప్తే కానీ మాకు టైం తెలియట్లేదు ఆఫీసులలో. అంటే టైం అంటూ కూడా లేదు ఇది. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా పనిచేసేది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకలు ఉండి నిజంగా ప్రభుత్వం నడుస్తుంది అంటే వెన్నుముకలాగున్నాం. గత ప్రభుత్వంలో ఎన్నో అవార్డులు తీసుకుని అంటారు కదా మీరు. ఇలా కోవిడ్ టైంలో హిస్టరీ దిద్దాం. కోవిడ్ టైంలో మా ఉద్యోగస్తులు ఇలా ఇంటికి వదిలిపెట్టి పనిచేస్తే మీకు అవార్డులు వచ్చినాయి. ఇవాళ మా ఉద్యోగస్తులు పనిచేస్తే దేశవ్యాప్తంగా మీకు అవార్డులు వస్తున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ తీసుకొని ఇలా మోడల్ స్కూల్లో పనిచేస్తా ఉన్న వాళ్ళకి 8 నెలల జీతాలు ఇలా పెండింగ్గా ఉన్నాయి. గిరిజన ఆశ్రమంలో 6 నెలల పెండింగ్ జీతం ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇరిగేషన్లో అంటే మీకు ఒక డిపార్ట్మెంట్ చెప్పొద్దు ఎందుకోసం మరి పెండింగ్ ఉంటున్నాయి. అది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మైనార్టీలో 4-5 నెలలు. ఇంకోటి ఇది ఒక ఎత్తు అయితే ఈ ఏజెన్సీలు ఏం చేస్తూ ఉన్నాయంటే వచ్చే జీతాలను మాకు కట్టకుండా మాకు వచ్చే ఈపీఎఫ్ నెలకు 13+25% అంటే నెలకు 4,000 రూపాయలు ఈపీఎఫ్లు కూడా అట్టలేదు. అసలు చాలామందికి ఇక్కడ ఈపీఎఫ్లు ఈఎస్ఐలు అంటే అవి ఈపీఎఫ్లు ఈఎస్ఐలు ఏజెన్సీ కమిషన్ జీఎస్టీ పేరు మీద 8 నుంచి 10,000 రూపాయలు ఒక్కొక్క ఏజెన్సీకి ఒక్క ఉద్యోగస్తుల మీద పోతుందంటే 2 లక్షల ఉద్యోగస్తులకు వేసి ఎన్ని కోట్లు కూడా చూడండి ఈ ప్రభుత్వం ఇంత వృధా అవుతుంది సొమ్ము. అంటే చివరిగా మీరు ఈ ప్రభుత్వానికి ఏం సూచన చేయబోతున్నారు? మీకు ఏం కావాల్సి ఉన్నది ప్రభుత్వం నుంచి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒక్కటే ప్రజాప్రభుత్వానికి మార్పు అన్నారు. మార్పు అంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా టైం స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత ఇచ్చి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మాకు నిజంగా ఉద్యోగాలు నిజం చెప్పాలంటే చాలామంది ఉద్యోగులకు అసలు అది శాంతి అనేది కరువైంది. ఇండ్లకి ఇంటికి లేక ఉద్యోగాలు లేకుండా వచ్చే జీతంతో బతకలేక చాలామంది బయట కూడా ఓలాలు క్యాబులు నడుపుతారు ఇలా హైదరాబాద్లో. ఆ దుస్థితి మా ఉద్యోగస్తులకు తీసుకురావద్దండి. ప్రజాప్రభుత్వాన్ని మేము ఎప్పుడైనా అన్ని ఎలక్షన్లు అండగా ఉన్నాం, రాబోయే ఎలక్షన్లు ఉంటాం, కానీ మా సమస్య తీరితేనే అండగా ఉంటామని చెప్పి మీ మీద వీడియో ద్వారా మేము మీడియాకి చెప్తాం. ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు మాత్రము ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు డిమాండ్ చేయడం జరిగింది. అంటే సరిగా పనికి సరైన వేతనం ఇవ్వాలి, లేకుంటే మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. అంటే ప్రభుత్వ ఒత్తిడి అంటే అధికారుల ఒత్తిడి తాళలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే రీతిగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతే మాత్రము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు గంటపదంగా చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి ఇలాంటి పేద ఉద్యోగస్తులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు చూడండి 10,000 9,000 జీతంతో ఏ విధంగా బతుకుతారు వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతారు అనే విషయాన్ని ఆలోచన చేసి ఇలాంటి పేద ఉద్యోగులకు మాత్రము ప్రభుత్వం కార్మికులకు అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరుగుతున్నది. లేని పక్షంలో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ వినయ్ రెడ్డితో తెలుగు స్క్రైబ్ న్యూస్.